సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అధిక సీట్లు దక్కిన విషయం తెలిసిందే. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ కు చెందిన 11 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన 4, బీజేపీ తరపున గెలిచిన 2, అలాగే 3 స్వతంత్ర కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్డీఓ సదానందం ఆధ్వర్యంలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొన్నారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. మున్సిపల్ చైర్మన్గా శ్రీరామ్ సంగీత రవీందర్, వైస్ చైర్మన్గా ఆస సులోచన స్వామి ఎన్నికయ్యారు. తమను చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నుకున్నందుకు కౌన్సిలర్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అవకాశాన్ని ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. నాకు ఈ చైర్పర్సన్గా ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాపై నమ్మకం ఉంచి మీరంతా ఎన్నుకున్నందుకు పురపాలక సంఘాన్ని మున్సిపల్ చైర్మన్గా సదా సేవలో ఉంటూ మీ అందుబాటులో ఉంటూ సేవ చేసుకుంటానని, అభివృద్ధి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. శిరస వహించి నమస్కారం చేస్తున్నాను. గారికి దుబ్బాక మున్సిపాలిటీలో నాకు వైస్ చైర్మన్గా ఇచ్చినందుకు నాతో కౌన్సిలర్లకి అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. నేను ఏదైతే హామీ ఇచ్చిందో అందరికీ అది నేను నెరవేరుస్తానని కోరుకుంటున్నాను.